తాండూరు బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ క్యాంప్ ఆఫీసు వద్ద జెండా ఎగురవేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ మరో ప్రజా పోరాటానికి నన్ను నేను పునరంకితం చేసుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా అధికార పార్టీపై దుమ్మెత్తు పోస్తూ బీఆర్ఎస్ నాయకులు ప్రసంగించారు. మరి అన్ని విధాలుగా అన్ని రంగాలలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయ్యిందని, జనాలు గోసపడుతున్నారని, జనాలు చాలా నష్టపోతున్నారని, తిరిగి కేసీఆర్ పాలనను తెచ్చుకోవడానికి పునరంకితం కావాలని వాళ్ళు ఈ సందర్భంగా తెలియజేశారు. 14 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం చేసి ఎన్నో త్యాగాలు మరెన్నో బలిదానాలు దాంట్లో భాగంగా మరి తెలంగాణలో ఎంతో మంది తెలంగాణ విరోధిత పోరాటం చేసి ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ జాతిపిత తెలంగాణ బాబు అయినటువంటి మన పెద్దలు కేసీఆర్ గారి పోరాటంతో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. మరి ఆ రోజు కేసీఆర్ గారు ఒక్కరిగా బయలుదేరి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు, మరి ఎన్నో అవమానాలు భరిస్తూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన ప్రాణాన్ని అటువంటిది పరంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. మరి గత 2.5 సంవత్సరాల నుండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణను అస్థిరపరిచి మరి ఈ రోజు చూసినట్లయితే ఆంధ్ర పాలకుల అనుసంధానంలో ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏవైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ఆ గ్యారెంటీని కొనుగోలుకు వస్తూ ప్రజల్ని మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి ఈ 2.5 సంవత్సరాల్లోనే కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని మొత్తాన్ని కూడా ఈరోజు రాష్ట్రం వెనుకబాటుతనానికి కారకులైనటువంటి ముఖ్యమంత్రి గారిని నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ మరి గత 10 సంవత్సరాల్లో ఇంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం చూసినట్లయితే ప్రజా సంక్షేమం వీతపీట వేస్తూ మరి ఆ రోజు పేద బడుగు బలహీన వర్గాలకు పెన్షన్లు ఏవైతే 200 అంతకుముందు మరి ఎవరు అడగకపోయినా కూడా ఈ ప్రజల్ని ఆదుకోవాలి, ఈ ప్రజలకు 2 పూటల అన్నం పెట్టాలనే మంచి ఉద్దేశంతో 200 ఉన్నటువంటి పెన్షన్ ని 2,000 రూపాయలు చేయడం, మరి అదేవిధంగా రైతులందరికీ కూడా ఉచిత కరెంట్ ఇవ్వడం, మరి అదేవిధంగా రైతు బంధు ఇవ్వడం, మరి అదేవిధంగా ఎవరైతే రైతులు చనిపోతే వాళ్ళకు 5 లక్షల బీమా ప్రకటించడం, మరి అదేవిధంగా పట్టణాలలో 24 గంటల కరెంట్ ఇవ్వడం, ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వడం, ప్రతి ఎకరా భూమికి సాగునీరు ఇవ్వడంలో ఎంతో అగ్రగామిగా దేశంలోనే నంబర్ 1 స్థానానికి తీసుకుపోయినటువంటి సందర్భంలో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నింటినీ కూడా తుంగలో దొరుకుతూ ఈ రోజు ప్రజలందరినీ కూడా తింటున్నటువంటి సందర్భం మనం అందరం చూస్తా ఉన్నాం. కాబట్టి రాబోయే కాలంలో ఈ తెలంగాణని రక్షించాలంటే బీఆర్ఎస్ పార్టీ ఒకటే అనే విషయాన్ని ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా పార్టీ ప్రతిపక్షంలో ఉండి తప్పకుండా రాబోయే కాలంలో అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకు వ్యతిరేకంగా, వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధికి వ్యతిరేకంగా మేము పోరాడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో తాండూరు నియోజకవర్గంలో కూడా మాజీ ఎమ్మెల్యే మన పెద్దలు రెడ్డి గారి నాయకత్వం మేము ఇంకా పోయి ఏవైతే కార్యక్రమాలు మా పార్టీ ఆదేశిస్తుందో అవన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి
తప్పకుండా మేము ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాల నుంచి కూడా ప్రజల ముందు ఎండగడతామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు మీ ముందు జావేద్ గారు 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతా ఉన్నాం. మన వీరులు అనేది వాళ్ళ త్యాగాలు అనేది మన కేసీఆర్ గారు చేసిన త్యాగ ఫలితం అనేది నిదర్శనంగా తెలంగాణ అనేది మేము ఉద్యమం చేస్తేనే దొరికింది కాబట్టి ఇది ఎవరు అయ్యా అప్పసత్తు కాదు. ఇయనికే కాంగ్రెస్ లో చెప్పుకుంటారు మీరు ఇచ్చినామని, కానీ అది మన కేసీఆర్ గారు తన ప్రాణత్యాగం వరకు పోయి తెలంగాణని సాధించారు. ఇది అందరూ గుర్తించాలి. మరియు తాండ్రు విషయానికి వస్తే గత పాలనలో మన ఓయిరెడ్డి గారి పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో తాండూరులో, ఈ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అనేది చాలా దౌర్భాగ్య పరిస్థితిలో నడుస్తుంది. గత ప్రభుత్వంలో మన రోహిత్ అన్న గారు తాండూరుకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అనగా మన బస్తీ దాపనలైనా కానీ, లేకపోతే ఎన్సీఆర్ హాస్పిటల్ అయినా, మరియు నర్సింగ్ కాలేజ్ అయినా, సెంట్రల్ రైటింగ్ సిస్టమ్ అయినా, ఏదైనా కానీ తెలంగాణ మన టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే రోహిత్ అన్న గారి హయాంలోనే జరిగింది. ఇప్పుడు ఈ పరిస్థితి జూన్ 2వ తారీఖున మేము చూస్తామని మేము అనుకోలేదు. కావున మరోసారి మన రోహిత్ అన్నని గెలిపించుకొని, మన టిఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని అందరూ మళ్ళా ముందు ఎలాగుండే తెలంగాణని తెచ్చుకుందామని కోరుతూ ముగిస్తున్నాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్ నరేంద్ర గారికి, గ్రంథాలయ మాజీ చైర్మన్ రాజన్న గారికి, నరసింహన్న గారికి, సింగన్న గారికి, వెంకటరెడ్డి అన్న గారికి, బషరథ్ గారికి, గారికి, తెలంగాణ అనేది మన యొక్క హక్కు అని చెప్పి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని 10 సంవత్సరాలు ఎంతో చక్కగా పాలించిన కేసీఆర్ గారి దగ్గర నుంచి ఇక జీవితంలో మేము అధికారంలోకి రాము అని చెప్పి ఒకే ఒక కారణంతో దొంగ హామీలు ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ దొంగ హామీలని నెరవేర్చుకోకుండా ప్రజలను ఇబ్బంది చేస్తూ ఈ రోజు తెలంగాణ ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే మనకేవైతే మన తెలంగాణ సౌలభ్యం మనకి ఏవైతున్నాయో వాటి అన్నిటి కూడా మన హక్కు అని చెప్పి మనం కొట్లాడుకొని తెచ్చుకున్నాం. కానీ ఈ రోజు చూస్తే ఒక్కటంటే ఒక్క వచ్చిన హామీలు కూడా నెరవేర్చలేవు. అన్ని ఇప్పుడు రైతులు గోసపడుతున్నారు, కార్మికులు గోసపడుతున్నారు, ప్రజలందరూ కూడా ఎంతో బాధల్లో ఉన్నారు. కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు మన తాండూరు పట్టణాన్ని తీసుకుంటే పారిశుద్ధ్య పనులు అట్లే ఉన్నాయి, నీళ్ళ కటకట ఉన్నది. ఎమ్మెల్యే గారు ఎందుకు వస్తున్నారు, తాండూరుకి ఎందుకు వస్తున్నారు, తాండూరుకి అన్నట్టున్నది. డబల్ బెడ్రూమ్ లో కూడా గతం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రోహిత్ అన్న గారి ఆధ్వర్యంలో ఏర్పడిన డబల్ బెడ్రూమ్ కూడా ఇయ్యనిక చాతన అయితే లేదు, ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడుతున్నారు. గనిలలో 3 పారిశుద్ధ్య కార్మికులు కరెక్ట్ లేరు. ఏ గనిలో 36 వాళ్ళలో నీళ్లు కరెక్ట్ లేవు. పోయి కలెక్టర్ ఫిర్యాదు చేస్తే అక్కడ ఎందుకు పోయి ఇక్కడ ఎందుకు పోయి అంటారు. టౌన్ లో ఏడున్న పని ఎమ్మెల్యే ఉన్నది. ఎమ్మెల్యే గారు వారు ఎందుకు గెలుస్తున్నారు, ఏం చేద్దామని గెలుస్తున్నారు, వారు ఏ హామీలు ఇద్దామనుకుంటున్నారో మాకైతే అర్థం అవుతలేదు. ఏ మున్సిపల్ గురించి అయితే ఎంత చెప్పుకుంటే అంత తక్కువ. ఆ మున్సిపల్ లోపల ఆ చైర్పర్సన్ గారు ఎందుకున్నారో అసలు అర్థమైతే లేదు. ఏ వార్డులో కూడా ఏ పని అయితే లేదు. ఎక్కడ మనం అడగలేకపోతే వాళ్ళు అసలు అధికార పార్టీలు పట్టించుకునే నాది లేదు. మరొకసారి తాండూరు ప్రజలు గమనించాలి. మన ప్రాంతవాసిని, మన నాయకుడిని మనం వినుకుంటే మన బాధలు తెలుస్తాయి. మన కష్ట సుఖాల్లో ఉంటారు కాబట్టి మన స్థానిక నాయకుడిని తెలుసుకోవాలి. బయటికి తెచ్చుకున్న నాయకులు ఉంటే ఇదే సౌది తల్లి ప్రేమలాగా తాండూరు చూపిస్తారు. కాబట్టి రాబోయే ఎలక్షన్ లోపల రోహిత్ అన్నని భారీ మెజారిటీతో గెలిపించి మనం అందరం కూడా భవిష్యత్ తరాలకు మనకి ఏం పనులు కావాలన్నా రోహిత్ అన్న ఆధ్వర్యంలో చేసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తాం. కేసీఆర్ साहब अपनी जिंदगी को दांव पे लगा के इतने की मुश्किलों के साथ ये आज तेलंगाना हासिल किया और तेलंगाना की आवाम का आज ईद का दिन है। और ऐसे मौके पर हमारे रेवंत रेड्डी साहब 2.5 साल हुआ सीएम बन के, वो जो है ना पूरे 10 साल की मेहनत हमारे केसीआर साहब की बर्बाद कर दी है। आज पूरे हिंदुस्तान में उनका नाम 2.5 साल से बैठ के नाम पूरा खराब कर लिए। कोई वरिष्ठ सीएम कौन है बोले तो हिंदुस्तान में रेवंत रेड्डी साहब है। आज वो हालत है हमारे तेलंगाना की। केसीआर साहब की मेहनत को नाकारा कर दिए। केसीआर साहब इतने कुर्बानियां देके तेलंगाना को जी जान लगा के हासिल किए। आज तेलंगाना के अवाम से गुजारिश है फिर आने वाले मौके पर हमारे केसीआर साहब को सीएम बनाएंगे और गुर्बत दूर करेंगे। और इतने हमारे किसान भाइयों की और हमारे जो कारोबार करने वालों की आज जो हालत है, आप लोग मीडिया भी देख रही है, पूरे तेलंगाना की आवाम देख रही है क्या हालत है। ये जो है ना हमारे रेवंत रेड्डी साहब, एक जमाना था, एक दौर में आंध्रा के लीडर्स यहाँ पर सीएम बन के
तेलंगाना को बर्बाद किए थे। कई लोग कोशिश करे तेलंगाना हासिल करने की, लेकिन उनसे नहीं हुआ। हमारे केसीआर साहब आज तेलंगाना हासिल किए। आज कांग्रेस हुकूमत बैठ के उसे बर्बाद कर रही है। तेलंगाना की आवाम से मेरे को गुजारिश करता हूं कि फिर आने वाले मौके पर बीआरएस पार्टी को जिता के हमारे केसीआर साहब को बिठाएंगे सीएम के पोस्ट पे। और तांडुल की आवाम से गुजारिश करता हूं, आप एक ऐसे एमएलए को बिठाए जो 28 दिन का एमएलए है। आप उसको आओ देखे ना, भाव देखे ना, क्या है देखे ना, कौन है देखे, किसका क्या है, इनके उनका नाम और निशान नहीं है तांडुल में। ऐसे एमएलए को आज 28 दिन में आप तांडुल की भोली भाली आवाम यहाँ पर बिठाई। आज जो है ना, वो एमएलए साहब तांडुल की आवाम के लिए काम सही तरीके से नहीं कर रहे। आप देखिए, हमारे पास डबल बेडरूम, हमारे केसीआर साहब डबल बेडरूम का स्कीम रख के वो डबल बेडरूम उन्होंने तामीर किया, लेकिन उसको सही तरीके से कोई भी बंटवारा भी नहीं कर सक रहे। तांडुल के एमएलए साहब का वो हाल है। और प्राइवेट ट्रस्टों को बिककर उनके द्वारा जो है ना पब्लिक को डिवाइड कर रहे हैं। वो जो है ना तांडुल की आवाम के लिए नागवारा काम कर रहे हैं। मेरे को तांडुल की आवाम से भी गुजारिश है, आने वाले वक्त पर हमारे रोहित रेड्डी साहब को एमएलए बनाकर भारी मेजॉरिटी से जिताकर सही तरीके से काम लेंगे। बस मुझे इतना कहकर अपनी बात को ఆమరణ దీక్ష పూని మరి తెలంగాణను సాధించే విధంగా పోరాటం చేయడం జరిగింది. జేఏసీ ఏర్పాటు చేసి మరి సకల జనుల సమ్మె ఎక్స్ప్రెషన్ చేసి మరి ఎంతో మంది విద్యార్థుల బలిదానాల ద్వారా మరి ఈ రోజు తెలంగాణ సాధించేదాకా ఉద్యమాన్ని పోరాడి మరి తెలంగాణ సాధించిన తర్వాత బంగారు తెలంగాణ దిశలో మరి ఎంతో చేసినటువంటి 10 సంవత్సరాలు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మరి కేసీఆర్ గారు పాలన చేసి మరి ప్రతి పేదవారికి ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకం అమలు చేసే విధంగా మరి ఆయన పాలన సాగించిండు. మరి ఆ పాలన లోపల మనందరికీ తెలిసేదే, ఒక తల్లికి ఒక కొడుకు ఏ రకంగా మరి చేస్తాడో ఆ విధంగా పెన్షన్ ఇవ్వడం, మేనమామ స్థానంలో ఒక అమ్మాయికి పెళ్లికి మరి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అదే విధంగా మన అమ్మాయి పుడితే 13,000, అబ్బాయికి పుడితే 12,000, మరి కేసీఆర్ కిట్లు, ఇలాంటివన్నీ ఎన్నో సంక్షేమ పథకాలు. రైతులకైతే మరి ఈ రోజు రైతులు కన్నీరు కారుస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. మరి ఆ రోజు కేసీఆర్ గారు అడగకుండానే అన్నం పెట్టిండు. కానీ వీళ్ళు అబద్ధాలు చెప్పి వీళ్ళని కంట కన్నీరు కార్చే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఆనాటి 10 ఏళ్ల పాలన లోపల కేసీఆర్ గారు చేసినటువంటి పనులను ఈ రోజు ప్రతి ఒక్కరు గుర్తు చేసుకొని మరి చాలా బాధపడుతున్నారు. ఈ అబద్ధాల ఈ కాంగ్రెస్ ఈ అబద్ధాలు చెప్పి ఈ రోజు గట్టెక్కి మరి ప్రతి ఒక్కరిని వాళ్ళు ఏ విధంగా బాధ పెట్టాలో ఆ విధంగా ప్రజలను బాధ పెడుతున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా తొందరలోనే మళ్ళీ కేసీఆర్ గారిని సీఎం గా చేయాలి, ఎప్పుడెప్పుడు రోహిత్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చూడాలనే ఉద్దేశంతో చేస్తా ఉంటే ఈ కాంగ్రెస్ ఇప్పుడున్న ఎమ్మెల్యే గాని మరి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు గాని మరి ఏ విధంగా రోహిత్ రెడ్డిని అనగదొక్కాలని ఒక గేమ్ ప్లే చేసి ఆయన అనగదొక్కాలని చూసిండ్రు. కానీ ఏమి జరగదు. రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే, బీఆర్ఎస్. మళ్ళీ సీఎం కూడా కేసీఆర్ అవుతారు. మరి రోహిత్ అన్న కంపల్సరీగా ఆయనను మంచి మెజారిటీతో అందరం కలిసి గెలిపించి ఆయనను మంత్రిగా తాండూరులో నిలబెడతామని చెప్పి మేమందరం తెలియజేస్తూ, మరి ఈ రోజు ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఖచ్చితంగా మేమందరము ప్రజల లోపలికి తీసుకెళ్లి వాళ్లను నామరూపాలు లేకుండా ఈ కాంగ్రెస్ ని చేయాలని చెప్పి ఎంతో కష్టపడి మన పెద్దలు మన ప్రొఫెసర్ జయశంకర్ గారి సూచనల మేరకు ఆయన సలహా తీసుకొని ఇద్దరు కలిసి మంచి ఒక ఆలోచనకు వచ్చి కేసీఆర్ని తెలంగాణ సాధించింది. పుట్టిన బిడ్డని ఎత్తుకొని తిరుగుతుండ్రు వేరే పార్టీ వాళ్ళు. పుట్టించింది ఎవరు? కేసీఆర్. కష్టపడి
ఎన్నో త్యాగాలు, ఎంతోమంది ఒక రాష్ట్రాన్ని ఏ పార్టీ లేకుండా ఒక్కటి చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఓ కేసీఆర్కే సాధ్యమైంది అది. సకలైన సమ్మె అంటే అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని జాతులు ఏ ఒక్కరు ఇంటి దగ్గర లేకుండా అందరు రోడ్లపైకి వచ్చేసిండు. అలాంటి కార్యక్రమానికి నాంది పలికి ఆ రోజు కేసీఆర్ చేసిన త్యాగ ఫలం ఈరోజు జూన్ 2 తారీఖు. కాబట్టి ఈ వేరే పార్టీ వాళ్ళు కనీసం ఈ ముఖ్యమంత్రి కనీసం ఈరోజు ఏముంది తెలంగాణ ఏ దానికి ముఖ్యమంత్రి కూడా వాళ్ళకి తెలియదు. తెలంగాణ ఆవిర్భావం అయింది, దానికి ముఖ్యమంత్రి అయ్యాడు, దాన్ని కూడా చేస్తలేదు. ఏదైతే రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడో అది ఎట్లొచ్చింది కూడా తెలియని దద్దమ్మ ఉన్నాడు. దానికి ఏం చేయాలి? ఇప్పుడు రాష్ట్రం అయినాక రాష్ట్రాన్ని మనం చేయాలి. ఇప్పుడు అన్ని చేసుకుంటాం కదా. అట్లా రాష్ట్రం కంపల్సరీ మొదటిగా రాష్ట్రానికి 2 తారీఖు గుర్తించి గొప్ప దినంగా మనం అర్థం చేసుకోవాలి. అది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలి. ఇంకోటి తిట్టకం కేసీఆర్ని దేశం దేశం ప్రపంచంతో పోడుతుండే తిడుతుండు. పార్టీ పరంగా తిట్టాలి కానీ పెద్ద మనిషి నోటిపోయిన ఏది నోటికి వస్తే మాట్లాడతాడు. ఇచ్చిన హామీలు 200, 2000 ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయలేదు. 200, 2000 ఏ ప్రభుత్వం చేయలేదు, చేయడం సాధ్యం కూడా కాదు. 6 గ్యారెంటీలు వర్సెస్ 420 హామీలు. 6 గ్యారెంటీలు ఇచ్చిండు. 6 గ్యారెంటీలు కాంగ్రెస్. అయితే మనదేముండే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏముండే ఉన్నదే చేయని చేతనైతే లేదు. మళ్ళీ మీకు 420 చెప్పాడు. డబుల్ బెడ్రూమ్లు ఒక ఎమ్మెల్యే గారు డబుల్ బెడ్రూమ్లు ఆయన వేయాలి, ఎవరితో ఇప్పిస్తుడు. అసలు ఇది ప్రభుత్వం ఉందా లేదా? ఇవన్నీ బంద్ చేసుకొని ఈ కంపల్సరీ మా డిమాండ్ ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి జూన్ 2 తారీఖుని రాష్ట్రం పండుగలేక మనకు దీపావళి దసరా ఎలా చేసుకుంటామో అలా దీన్ని కూడా కంపల్సరీ ఒక పండుగ వాతావరణంలో తీసుకురావాలి. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ కాదు, ఇది మొత్తం ప్రజలకు అందరికీ కదా, రాష్ట్ర ప్రభుత్వం చేయాలి కదా. కంపల్సరీ ఇవన్నీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తెలంగాణ రాక మొదలు తెలంగాణ ఏ విధంగా ఉండే, తెలంగాణ గురించి ఏ విధంగా మన తెలంగాణ రాష్ట్ర సమితి ఏ విధంగా పాటుపడ్డది, తెలంగాణ రాకముందు ఏ విధంగా ఉద్యమాలు చేసింది, ఈ తెలంగాణ రావడానికి ఎన్ని విధాల ఎంతమందిని ఏకం చేసుకున్న కేసీఆర్ ప్రతి ఒక్కరిని తెలంగాణ ప్రతి ఒక్క కులాన్ని, మతాన్ని, జాతిని, వ్యాపారస్తులని, ప్రతి ఒక్కరిని, ఉద్యోగస్తులని ప్రతి ఒక్క జేఏసీగా చేసుకొని ఆ రోజు ఎన్నో ఇబ్బందులకు ఎదుర్కొని 10 సంవత్సరాలు తెలంగాణ గురించి పోరాటం చేస్తే లాస్ట్కు 2014లో కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ గవర్నమెంట్లో మనకు తెలంగాణ రావడం జరిగింది. తెలంగాణ రావడానికి యూపీఏ గవర్నమెంట్ని మెడల్ వంచి తీసుకొచ్చి కానీ వాళ్ళు ఇవ్వలేరు. మనం కేసీఆర్ గారు నిలబడి మెడల్ వంచి ఆ గవర్నమెంట్ ఒకవేళ ఈ టైంలో ఇవ్వకపోతే వాళ్ళ అస్తిత్వం ఉండదని చెప్పి వాళ్ళు ఆ రోజు మన తెలంగాణ రక్తంతరం లేక వాళ్ళకి ఇచ్చినారు. అది ఆ ఘనత కేసీఆర్ గారు. అలాంటి తెలంగాణ రాకముందు మన ప్రాంతానికి ప్రతి ఒక్కరు కూడా అవహేళన చేశారు. ఆంధ్ర పాలకులు అప్పుడున్న ముఖ్యమంత్రులు కూడా మన తెలంగాణ ప్రాంతానికి పూర్తిగా అన్యాయం చేశారు. ఆ అన్యాయాన్ని ఎన్ని విధాలంటే ఉద్యోగ పరంగా కానీ, నీళ్ల పరంగా కానీ, నియామకాల పరంగా కానీ, ప్రతి విషయంలో కూడా కరెంటు పరంగా కానీ మన తెలంగాణ పూర్తిగా వెనుకబడి ఉండేది. దాన్ని తెలంగాణ వచ్చినాక మన ప్రాంతంలో కరెంటు ఎట్లుండే మనకప్పుడు ఆయన తెలంగాణ వచ్చిన సంవత్సరం లోపలనే మనకి 24 గంటలు నాణ్యమైన కరెంటు తీసుకొచ్చింది కేసీఆర్ గారు. ఆయన తీసుకొచ్చిన కరెంటు కూడా ఇలా సరిగ్గా ఇవ్వలేకపోతున్నాను ఉన్న గవర్నమెంట్. మిషన్ భగీరథతో 24 గంటలు ప్రతి గ్రామానికి, మారుమూల గ్రామానికి కూడా నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారు. ఈరోజు మిషన్ భగీరథ నీళ్లు కూడా రావడం లేదు ప్రతి ప్రాంతంలో. ఇక్కడ కూడా 2 రోజులకు 3 రోజులకు కూడా సరిగ్గా రావట్లేదు నీళ్ళు. ఆ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. మనం ఒకటి గ్రహించాలి, తెలంగాణ 10 సంవత్సరాలు మనం ఏ విధంగా ఉన్నాం. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు తెలంగాణ అస్తిత్వాన్ని పూర్తిగా కోల్పోతుంది. ప్రతిరోజు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావు పేర్లేంది ఏ రోజన్నా ఏ మీటింగ్లన్నా ఒక్కరు ఉన్నాడా? ప్రతిరోజు వాళ్ళని విమర్శించడం, వాళ్ళకి తిట్టడం, వాళ్ళ సాగుకుంటూ తప్పితే వేరే ఏం లేదు ఆయన. కానీ ఈరోజు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, చంద్రబాబు, బీజేపీ, జనసేన వీళ్ళందరూ కలిసి మన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ని మన తెలంగాణ ప్రాంతాన్ని పూర్తిగా నిర్వీర్యం, అస్తిత్వాన్ని పూర్తి కోల్పోయేటట్టు చేస్తున్నాం. మనం గ్రహించాలి. ఇప్పుడు
మన తెలంగాణ వాదాన్ని పూర్తి గట్టిగా పెట్టుకోవాలి. ఈరోజు తెలంగాణను కాపాడేది, తెలంగాణ ముందు తీసుకుపోయేది కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ తప్పితే వేరే లేరు మన తెలంగాణలో. కాంగ్రెస్ కూడా మనకు ముందు ఉండదు. కాబట్టి మనం తెలంగాణను గట్టి చేసుకోవాలంటే రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీని ఇంకా గట్టి చేసుకోవాలి. మన వాదాన్ని గట్టిగా వినిపించుకోవాలి. ఈ ప్రాంతంలో తెలంగాణ వాళ్ళకి బతుకుండాలంటే కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. మన ఈ తాండ్ర ప్రాంతంలో రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావాలి. అయితేనే మన తెలంగాణ ముందు ఇంకో అభివృద్ధి చెందుతుంది. బంగారు తెలంగాణ పాటగా పోయి మళ్ళీ రివర్స్ అవుతున్నాం మనం. కాబట్టి అందరూ కూడా మన తెలంగాణ అందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు 2.5 సంవత్సరాల్లో అందరూ రైతులు కానీ, మహిళలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇవి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రజలందరూ గ్రహించండి. రాబోయే కాలంలో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ గెలిపించి ముందు మన తెలంగాణ బంగారు తెలంగాణ తీసుకుపోయే సాధ్యమైన కేసీఆర్ కాబట్టి మన కేసీఆర్ పట్టం కట్టాలి. ఈ అవకాశం జూన్ 2 ఏ విధంగా అయితే మనము ఇంతకుముందు 10 సంవత్సరాలలో పండగ వాతావరణాన్ని నేర్చుకొచ్చుకున్నామో ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో మన ప్రత్యేక గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పరిచిన తర్వాత ఒక నామమాత్రంగా చేస్తుంది తెలంగాణను ఎవరైతే వ్యతిరేకించారో ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారు. తెలంగాణను వ్యతిరేకించి ఆంధ్రప్రదేశ్లో తలదాచుకున్నటువంటి వ్యక్తి ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా 3వ ముఖ్యమంత్రిగా ఈరోజు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మన తెలంగాణ ఇంతకుముందు చూసుకుంటే ఒక దిక్సూచిగా భారతదేశానే కాకుండా దేశం యావత్ ప్రపంచానికి ఒక ఐకానిక్గా మన కేసీఆర్ గారు తన వైపు మలుపుకున్నారు. ఈరోజు తెలంగాణ చూస్తే 10 సంవత్సరాలు మళ్ళీ వెనకపోయినాం. ఏ విధంగా అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనం తెలంగాణ ప్రజలు ఉన్నారో అదే విధంగా బోసలు బాధలు ఈరోజు తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారు. ఏమేమి చెప్పి ఈరోజు అధికారానికి వచ్చిన 420 హామీలతోటి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ పగ్గం చేపట్టింది. ఆ హామీ నిలబెట్టకపోగా కొత్త స్కీమ్ హైడ్రా పేరుతో, అలాగే మూసి సుందరీకరణతో, అదే మళ్ళీ ఈ స్టాచ్యూ గాంధీ గారి స్టాచ్యూ తోటి ప్రజలను ఇబ్బంది చేస్తున్నారు. మళ్ళీ మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ ప్రజలు ఎట్లయితే ఆ బాధలు అనుభవించారో అదే విధంగా ఈరోజు కూడా తెలంగాణ ప్రజలు తెలంగాణ ఏర్పడిన తర్వాత మళ్ళీ అదే బాధలు అనుభవిస్తున్నారు. మళ్ళీ మనకు మంచి రోజులు రావాలన్నా, మళ్ళీ బంగారు తెలంగాణ రావాలన్నా మనం కేసీఆర్ గవర్నమెంట్ని, మనం కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి పరిపాలన మనం మళ్ళీ తెచ్చుకోవాలి. ప్రజలందరికీ తెలియజేసింది ఏంటంటే ఇదివరకు మనం తెలంగాణలో ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో లబ్ధిదారులను పొందాం, తెలంగాణ ప్రజలు లబ్ధి పొందాం. అటువంటి గవర్నమెంట్ మళ్ళీ మనం తెచ్చుకోవాలి. ప్రజలందరికీ తెలియజేసాక ఇప్పుడు ముందు తప్పు చేసినాం, ఒక్కసారి తప్పు చేసినాం, మోసపోయినాం. ఇటువంటి తప్పులు మళ్ళీ చేయకుండా తెలంగాణలో మళ్ళీ గవర్నమెంట్ కేసీఆర్ గారికే రావాలని మన తాండూరులో కూడా చూస్తే ఇక్కడ రోహిత్ రెడ్డి గారు ఎక్కడ ఇచ్చిపెట్టిన పనులు అక్కడే ఉన్నాయి. ఆయన తెచ్చినటువంటి ప్రొసీడింగ్ కాపీసే ఇట్లా ఇప్పుడు పనులు నడుస్తున్నాయి. ఆ ప్రొసీడింగ్ కాపీస్ తోటి ఈరోజు టెంకాయలు కొడుతున్నారు. మళ్ళీ పనులు మనం మళ్ళీ తాండూరు డెవలప్ పొందాలన్నా, తెలంగాణను మళ్ళీ డెవలప్ పొందాలన్నా మన కేసీఆర్ వల్లనే, మన రోహిత్ రెడ్డి గారి వల్లనే అవుతుందని తెలియజేస్తూ ముగిస్తున్నాం. 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణలో ఎంతోమంది బలిదానాలు చేసి శ్రీకాంత్ చారి కానీ, యాతిరెడ్డి కానీ సకలజన సమ్మె చేసి 14 సంవత్సరాలు కేసీఆర్ పులినోట్లో తలపెట్టి మన తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత 10 సంవత్సరాల లోపల తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు ముందు రైతాంగానికి కానీ, ప్రజలకు కానీ ముందు హామీలు చెప్పలేదు. ఆయన ప్రతి ఒక్కరిని తెలుసుకొని ఇప్పుడు 200 పింఛన్ను 2000 చేసిండు, రైతులకు రైతు భరోసా చేసిండు, రైతు బీమా చేసిండు, రైతు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. అదేవిధంగా పల్లెటూళ్ళలో చెరువులకు ఉన్నప్పుడు మిషన్ కాకతీయ చేసిండు, మిషన్ భగీరథ నీళ్ళు చేసిండు. దాని తర్వాత 10 సంవత్సరాల లోపల తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడినప్పుడు 10 సంవత్సరాల చిన్న రైతు ఎకరా ఉంటే ఒక ₹1,00,00,000 అమ్ముకున్నాడు. ఆ రోజు వాళ్ళు ఒక ఎకరా ఉన్నారంటే తెలంగాణ గవర్నమెంట్లో కోటీశ్వరుడు. 10 సంవత్సరాల లోపల ఎన్నో ప్రాజెక్టులు ఇచ్చినాడు కేసీఆర్, ఎన్నో చెప్పని హామీలను చేసినాడు. దాని తర్వాత మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే తెలంగాణ వచ్చినది సీఎం రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ లేకుంటే ఆంధ్ర పరిపాలకుల చేతిలో ఉంటే రేవంత్ రెడ్డి ఏనాడు కూడా సీఎం కాకుండా
కేసీఆర్ గారు ఆ రోజుల్లో కూడా జన్మభూమి కార్యక్రమం తీసుకొని ప్రతి తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్ర పాలకులో ఉన్నప్పుడు కేసీఆర్ గారు జన్మభూమి కార్యక్రమం తీసుకొని ప్రతి ఊరికి రోడ్లు వేసాడు. అదే దిక్దృష్టితోనే తెలంగాణను తీసుకొచ్చిన తర్వాత 10 సంవత్సరాలు సస్యశ్యామలంగా తెలంగాణ ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరు సకల జనుల సమయంలో ఎంతమంది అంతమంది అందరూ సంతోషంగా ఉన్నారు. తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత నుంచి మనం చూస్తున్నాము చెప్పని హామీలను నెరవేరని హామీలను చేసిన 6 గ్యారెంటీలు చేసిండు. 2000కి 4000 ఇస్తున్నాడు. 420 హామీ ఇచ్చాడు. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఎకరా భూమి అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు ₹1 అమ్మిన భూమి ఇప్పుడు 25 లక్షలు కూడా అమ్మడం లేదు. అసలు వాళ్ళ గవర్నమెంట్ ఉన్న వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు తెలంగాణ గవర్నమెంట్లో ప్రతి ఒక్కరు సస్యశ్యామని ఈరోజు మేము భూములు అమ్ముకోవాలంటే కూడా మాకు ఎవరు మార్కెటింగ్ చేయడం లేదని. కాకపోతే ఈయన తన స్వార్థమే చూసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. దయచేసి మనం రాబోయే రోజుల్లో కూడా మనం అందరం ఒక దాటి మీద ఉండి కేసీఆర్ గారిని మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్కి మనం అందరం సపోర్ట్ చేసి తెలంగాణకు కేసీఆర్ గారిని మనం తీసుకురావాలి. అదేవిధంగా తాండూరులో రోహిత్ రెడ్డి గారిని తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడు రోహిత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రొసీడింగ్ల మీదనే వీళ్ళు చేస్తున్నారు. ఏ పనులైనా కొత్త ప్రొసీడింగ్లు లేవు. ఇప్పుడు నాకు దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణలో ఈరోజు 2వ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రతి గవర్నమెంట్ ఆఫీసులకు లైటింగ్ చేస్తారు, పెద్ద పండుగలాగా వేసుకుంటారు. ఇప్పుడు దీపావళి దసరా అన్నట్టు మనకు కూడా తెలంగాణ పెద్ద పండుగ. మన దౌర్భాగ్యం ఏంటంటే ఏ ఆఫీసు కూడా జయశంకర్ స్టాచ్యూ దగ్గర ఒక లైటింగ్ కూడా లేదు, చౌరస్తా ఒక లైటింగ్ లేదు. మనం కాంగ్రెస్ వ్యవస్థ ఆ విధంగా నడుస్తుంది. దయచేసి మనం అందరం అర్థం చేసుకుని రాబోయే రోజుల్లో తెలంగాణకు సపోర్ట్ చేసి కేసీఆర్ గారిని స్టేట్లో కేసీఆర్ గారిని ఇంకా రేవంత్ రెడ్డి గారిని గెలిపించి మళ్ళీ ముందుకు అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాంగ్రెస్ మరియు బీజేపీ తెలంగాణకు ఎప్పుడు కూడా వ్యతిరేకమనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. 1956లో ఆ రోజు మంచిగా ఉన్న మన రాష్ట్రాన్ని ఆ రోజు నెహ్రూ గారు తెచ్చి ఆంధ్రప్రదేశ్లో కలిపిన సంగతి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. 1969లో ఆ రోజు చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ పోరాటం జరిగితే ఆ రోజు 369 మందిని హైదరాబాద్ కోటిలో పిట్టెలు కాల్చిన ప్రభుత్వం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ యొక్క కాంగ్రెస్ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. 72లో ఇడ్లీ సాంబార్ గోప్యాక్ అని ఉద్యమం చేస్తే ఆ రోజు కూడా అడ్డుపడ్డది కాంగ్రెస్ పార్టీ. 1998లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రానికి మేము సహకరిస్తామని చెప్పి 1 ఓటు 2 రాష్ట్రాలని ఆ రోజు వాజ్పేయి గారు కానీ బీజేపీ పార్టీ కానీ మోసం చేసిన సంగతి మనకు తెలుసు. మరి అదేవిధంగా 2009 ఏదైతే చిదంబరం గారు కానీ సోనియా గాంధీ గారు కానీ వచ్చి తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పి ఆ రోజు మోసం చేయడం వల్ల 1200 మంది తెలంగాణ బిడ్డలు, తెలంగాణ అభిమానులు ప్రాణాలు కోల్పోయిన సంగతి కూడా మీ అందరూ కూడా తెలియాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి కేసీఆర్ గారు 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి మరి అన్ని తెలంగాణలో ఉన్న అన్ని గొంతుకలకు ఏకం చేసి తెలంగాణ సాధించుకున్న సంగతి ఈరోజు తెలంగాణ బిడ్డలకు తెలుసు, తెలంగాణ మేధావులకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ తెలంగాణ మేమిచ్చినాం, తెలంగాణ మేమిస్తేనే వచ్చిందని చెప్పేసి ఏదైతే బేకార్ మాట్లాడుతున్నారో నేను ఈరోజు ఈ సందర్భంగా చెప్తున్నా. ఈరోజు తెలంగాణ ప్రజలు కానీ యువకులు కానీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఈరోజు అందరి చేతుల స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. జీటీపీ అన్న ఓపెన్ చేయండి, ఏఐ అన్న ఓపెన్ చేయండి, గ్రోక్ అన్న ఓపెన్ చేయండి, చేసి తెలంగాణ ఎవరు తెచ్చిందని టైప్ చేయండి. కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిందని ఈరోజు ఈ యొక్క సమాచారం యావత్తు ప్రపంచానికి తెలిసిన విషయం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. మరి ఈ విధంగా మనం తెలంగాణ తెచ్చి 10 సంవత్సరాలు అన్ని రకాల అభివృద్ధి చేసిన సంగతి కూడా మీ అందరూ కూడా తెలుసు. సరే, అన్ని విషయాలకు పోము, కొన్ని విషయాలే చెప్తాము. మరి ఈ తాండూరు ఎమ్మెల్యే గారు మీకు మా చిన్న విన్నపం, మరి గతంలో ఏ విధంగా అయితే మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు తాండూరుకి పనిచేసిన సంగతి మీకు తెలియదు.
మరి గతంలో మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ తాండూరుకి 200 పడకల హాస్పిటల్ తెచ్చిండు. అదేవిధంగా రైల్వే బ్రిడ్జ్ తెచ్చిండు, తాండూరులో స్టేడియంలు తెచ్చిండు, షాదిఖానాలు తెచ్చిండు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. మరి అదేవిధంగా రోహిత్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో దాదాపు 1600 కోట్లు అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకొచ్చి తాండూరుని అభివృద్ధి చేసింది. ఉదాహరణకు నర్సింగ్ కాలేజ్ కానీ, ఇండస్ట్రియల్ పార్క్ కానీ, ఐటీఐ కాలేజ్ కానీ, మరి రోడ్లు కానీ, ప్రతి వార్డుకి 1 కోటి రూపాయలు కానీ, ప్రతి గ్రామానికి 50 లక్షలు కానీ, మైనార్టీ సోదరులకు 5 కోట్ల రూపాయలతో ఈద్గాలు కానీ, క్రిస్టియన్ సోదరులకు 5 కోట్లతో క్రిస్టియన్ కమ్యూనిటీ హాళ్ళు కానీ, కాంపౌండ్ వాళ్ళు కానీ, మరి ఈ విధంగా రోహిత్ రెడ్డి గారు కూడా అభివృద్ధి చేసే సంగతి మీ అందరూ కూడా తెలుసు. ఈరోజు మనోహర్ రెడ్డి సగం పీరియడ్ అయిపోయింది. ఒక్క పనన్నా తాండూరు ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటన్నా చూపెట్టమని చెప్పేసి ఈ సందర్భంగా సవాల్ విసురుతున్నాను. మరి ఏమన్నా అంటే నేను 200 కోట్లతోటి తాండూరు నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చినా అని సంవత్సరం పొద్దవుతుంది. ఈరోజు శిలాఫలకం వేసి ఒక్క తట్టెడు మట్టనే తీసిండ్రా. ఆ స్కూల్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లగచర్లకు తీసుకుపోయిన సంగతి కూడా ఆ సంగతి మనోహర్ రెడ్డి గారికి తెలుసు. కానీ తాండూరు ప్రజలకు మబ్బు పెట్టే విధంగా మనోహర్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తారు. మరి ఏమన్నారు నిన్న మొన్న గత 10 రోజుల నుంచి తెలంగాణ ఆవిర్భావం రోజున మరి తాండూరులో డబల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు. ఇచ్చిరా డబల్ బెడ్రూమ్? మరి ఈ సెకండ్ రోజే ఉద్యమకారులకు ఇళ్ళు కేటాయిస్తామన్నారు. ఇచ్చిరా? ఏవి కూడా చేయలేరు, ఏవి కూడా చేయలేరు. దయచేసి మనోహర్ రెడ్డి గారు ఇంకా 2 సంవత్సరాల సమయం ఉంది, చేసుకొని పోండి. మళ్ళీ మీరు వచ్చేది లేదు, సచ్చేది లేదు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఈ ఉన్న సమయంలోనన్నా తాండూరు ప్రజలు నీకు మలమలంటావు కదా, 28 రోజులు నన్ను గెలిపించిండ్రు, 28 రోజులు నన్ను గెలిపించిండ్రు అన్నారు కదా, అంటున్నావు కదా. 28 రోజుల్లో గెలిపించిన పాపానికి తాండూరుకి ఏమన్నా 28 పైసల పనన్నా చేయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి గారిని కోరుకోవడం జరుగుతుంది. ఎట్లుండే తెలంగాణ, ఏమైపోయింది తెలంగాణ? ఈరోజు ఆలోచన చేసుకున్నారు. గతంలో కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి 2,73,000 కోట్లు అప్పు చేసి ఈ తెలంగాణను అభివృద్ధి బాటలో నడిపించిన సంగతి మనం గుర్తుపెట్టుకున్నారు. కానీ ఈరోజు 2.5 సంవత్సరాల్లో ఈ ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి మరి 4 లక్షల కోట్లు అప్పు చేసిన సంగతి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తు చేసుకున్నారు. మేము అప్పు చేసినాం, మెడికల్ కాలేజీలు కట్టినాం, మేము అప్పు చేసినాం, రైతు బంధు ఇచ్చినాం, మేము అప్పు చేసినాం, కేసీఆర్ కిట్ ఇచ్చినాం, మేము అప్పు చేసినాం, 200 పెన్షన్ని 2,000 చేసినాం, మేము 2,000 పెన్షన్ని వికలాంగుల పెన్షన్ని 4,000 చేసినాం, ఈ షాదీ ముబారక్ ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మిలు ఇచ్చినాం, సీఎం చెక్కులు ఇచ్చినాం. ఈ విధంగా మేము అభివృద్ధి చేసినాం. కానీ నువ్వు 4 లక్షల కోట్లు ఎవరి కోసం అప్పు చేసినావు, నువ్వు 4 లక్షల కోట్లు ఎవరికి మంచినావు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రెస్ సోదరుల ద్వారా కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ నాయకులు కానీ అడగడం జరుగుతుంది. మరి ఎక్క విషయాలకు పోకుండా మన దరిద్రం ఏమంటే, నై అన్నోడేమో తెలంగాణ రాష్ట్రానికి, నై తెలంగాణ అన్నోడేమో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు, నక్కో తెలంగాణ అన్నోడేమో దేశానికి ప్రధానమంత్రి అయిండు, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ మోసం చేసినోడేమో తాండూరుకి ఎమ్మెల్యే అయిండు. మన దుస్థితి అది ఉన్నది. కాబట్టి దయచేసి ఇప్పుడైనా తాండూరు ప్రజలు గలం ఇప్పండి, అడగండి కాంగ్రెస్ పార్టీని. 6 గ్యారంటీలు, 420 హామీలు ఏడ ఉన్నాయని అడగండి. 420 హామీలు చెప్పి, అబద్ధాల హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిన మీరు కనీసం ఈ 2 సంవత్సరాలలో తెలంగాణను అన్ని విధాలుగా ఆదుకున్నాలని చెప్పేసి సందర్భంగా చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా రైతుల సమస్య ఉన్నది. ఈరోజు తెలంగాణ ఉన్నప్పుడు రైతులను కడుపులో పెట్టుకొని చూసుకున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో మరి ఈరోజు రైతుల ధాన్యం కొంటలేరు, రైతులకు సమయానికి రైతు బంధు ఇస్తలేరు, తూకం జరుగుతలేదు, లిఫ్టింగ్ జరుగుతలేదు, వర్షాలు పడి రైతులు అనేక ఇబ్బందులలో ఉన్న సంగతి కూడా గుర్తుపెట్టుకున్నారు. మరి ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది, తాండూరులో ఇప్పుడు డిఏపి లేని పరిస్థితి ఉన్నదని మాకు కూడా సమాచారం ఉంది. కనీసం దయచేసి మనోహర్ రెడ్డి గారు అవన్నీ ఇవ్వండి. మీరు ఎన్ని అభివృద్ధి చేసినాం, నేను అది చేసినా ఇది చేసినా అవన్నీ కాదు. ఇప్పుడు రైతులకు ఉన్న సమస్యను 4 రోజుల్లో వర్షాకాలం స్టార్ట్ అయిపోతుంది. దయచేసి డిఏపి కానీ యూరియా కానీ రైతులకు రైతు బంధు కానీ
మరి వాళ్లకు సంబంధించిన అన్ని సబ్సిడీలు వెంటనే ప్రకటించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొక్కసారి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.